माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे मध्ये वनमात्मा व्यवस्थिरः स ब्रह्मस्य शिवश्चेन्द्रस्योत्सवफलमस्मराट् योगां विश्वं वेद पुष्पवान् प्रजावान् वसुवान् भवति चन्द्रभावां विष्णु पुष्पवान् प्रजावान् वसुवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति य एवं वेद योऽक्षुणां प्रतिष्ठितां वेद। ओम श्रीभ्यो नमः। श्री महागणाधिपतये नमः। आदिशेषाय नमस्तुभ्यं अनंत फलदायकं नमोस्तु पद्मनाभाय नागानां पतये नमः। భక్తమాజనులారా, ఈరోజు వైశాఖ బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా మన తైట్లూరు శివారు శ్రీ సంతాన నాగేంద్ర స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో లక్ష మల్లెల అర్చన కార్యక్రమం ఈరోజు విశేషంగా జరపబడింది. ముందుగా శ్రీ మహాగణాధిపతి మయూర వాహన జంట నాగేంద్ర వెంకటేశ్వర శ్రీ ఆనంద వల్మీకి సహిత ఆనందలింగేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామ అర్చన మల్లెలతో లక్ష మల్లెలతో శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారికి వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు లక్ష మల్లెల అర్చన కార్యక్రమం విశేషంగా భక్తులు పూజ చేశారు. అలాగే శ్రీమన్నారాయణ గోష్ఠి అధ్యక్షురాలు సిహెచ్ హేమలత గారి ఆధ్వర్యంలో పలువురు మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓం నమ శివాయ, సుబ్రహ్మణ్యాష్టక పారాయణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. మరి విశేషంగా ఈ యొక్క లక్ష మల్లెల అర్చన కార్యక్రమంలో భక్తులు పెద్దగా పాల్గొని ఆ స్వామివారిని పూజలు నిర్వహించారు. మరి ఎవరైనా సరే వివాహ దోషములు మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, దోషాలు, సంతాన దోషాలు ఇలా చాలా తరచుగా చూస్తున్నాం. అంటే ఈ రెండు మాత్రమే కాకుండా ఇంకా ఏ విధమైనటువంటి ఆర్థిక భారాలున్నా కూడా ఆర్థిక రుణ విమోచనానికి కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర యొక్క సంతాన నాగేంద్ర స్వామి యొక్క ఆరాధన చాలా విశేషమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామివారిని కొలిచి వారి యొక్క ఆయా కోరికలను నెరవేర్చుకోగలరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేస్తూ వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారికి ఆయురారోగ్యేశ్వరులు అన్ని కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.